ప్రకృతి ఒడిలో నెలలు నిండి బయటపడే శిశువుల ఆరోగ్యం సహజంగానే బాగుంటుంది. అయితే కొన్నిసార్లు వైద్యపరమైన కారణాల వల్ల శిశువులు నెలలు నిండకుండానే భూమి మీదకు రావాల్సి వస్తుంది. ఇలాంటి నెలలు నిండని పసికందుల ప్రాణాలను కాపాడడానికి వైద్య రంగంలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ రూపుదిద్దుకుంటుంది. అదే కృత్రిమ గర్భాశయం. నెలలు నిండని శిశువులను తల్లి గర్భం వెలుపల తల్లి గర్భంలోని వాతావరణాన్ని పోలిన పరిస్థితుల్లో సురక్షితంగా పెంచడానికి దీన్ని రూపొందిస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన ద్రవంతో నిండిన గోళంలా లేదా సంచిలా ఉంటుంది. ఈ ద్రవం తల్లి గర్భంలోని ఉమ్మనీరు మాదిరిగానే పనిచేస్తుంది. నెలలు నిండని శిశువుల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెంది ఉండవు. కృత్రిమ గర్భాశయంలో శిశువు బొడ్డుతాడు ద్వారా ఒక యంత్రానికి అనుసంధానిస్తారు. ఈ యంత్రం ద్వారా శిశువు శరీరంలోకి నేరుగా ఆక్సిజన్, పోషకాలను అందిస్తారు. దీనివల్ల శిశువు తనంతట తానుగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది బయట ప్రపంచంలోని శబ్దాలు, కాంతి, అంటువ్యాధుల నుండి శిశువుకు రక్షణ కల్పిస్తుంది. తల్లి గర్భంలోని నిశ్శబ్దమైన, వెచ్చని, సురక్షితమైన వాతావరణాన్ని పునఃసృష్టిస్తుంది. ఈ పరికరం శిశువుల అవయవాలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడు సరిగ్గా అభివృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులను అందిస్తుంది. ముఖ్యంగా 23 నుండి 27 వారాల మధ్య జన్మించిన అత్యంత తక్కువ బరువున్న నెలలు నిండని శిశువులకు ఇది ప్రాణదాత కాగలదు. ప్రస్తుతం ఇలాంటి శిశువుల మనుగడ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే అలాంటి శిశువులు ఆరోగ్యంగా పెరిగి బతికే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం ఈ సాంకేతికత జంతువులపై, ముఖ్యంగా గొర్రె పిల్లలపై విజయవంతంగా పరీక్షించారు. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి భద్రత, సమర్థతను నిర్ధారించిన తర్వాతే ఇది విస్తృతంగా అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రక్రియకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో దాత్రి టీవీని ఫాలో కండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.